ఆశ్చర్యపోయాడు అజామీరుడు. ఏమి ఆశ్చర్యం, ఎంత భయంకర జీవితం గడిపాను. నేను చేసినవి తప్పులు, అదృష్టం కలిసి వచ్చిందని నేను అనను. ఇది పశ్చాత్తాపం అంటారు. ఇప్పుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఎక్కడ పుట్టాను, ఎంత వేదం చదువుకున్నాను, ఎంత గొప్ప కర్మ చేశాను, నిత్య కర్మలు చేశాను, నైమిత్తిక కర్మలు చేశాను, దానములు చేశాను, ధర్మపత్నిని స్వీకరించాను, తల్లిదండ్రుల సేవలు చేశాను, గురువులకు చేశాను, అతిథులకు చేశాను, పెద్దలకు చేశాను. ఒక్క కారణానికి భ్రష్టుడనైపోయాను. ఎంత నీచంగా ప్రవర్తించాను. ఆ తల్లిదండ్రులు వృద్ధులు ఏమైపోయారో కూడా తెలియదు. నన్ను కట్టుకున్న ధర్మపత్ని నన్ను కట్టుకున్న పాపానికి ఏమైపోయిందో తెలియదు. ఇంత నికృష్ట జీవితాన్ని అనుభవించి పైగా నేను ఎవరితో ఇంతకాలం గడిపానో ఆమె మరణించిందని ఏడ్చాను. ఆఖరణ ఆమె వలన నేను పొందిన సంతానమైనటువంటి వాడికి పేరు నారాయణ అని పెట్టుకోవడం నాకు కలిసి వచ్చింది. ఆ నారాయణ అన్న నామం పలికితేనే నేను ఇంత వైభవాన్ని పొందితే, పవిత్ర జీవితాన్ని గడిపి అనగలిగితే ఎంత గొప్పవాణ్ణయ్యానో, ఎంత దయామయుడు భగవంతుడు. ఇన్ని తప్పులు చేసినవాడు కూడా ఆఖరణ ఆయన నామాన్ని పలికాడని వెనక ఉన్న కోట్ల జన్మల పాపాలని దగ్ధం చేశాడా? అటువంటి దయామయుండి చేరుకోవడానికి వీలైనటువంటి మనుష్య జన్మనెత్తి శాస్త్రాన్ని గురువుని పట్టుకోవడం అలవాటై పట్టుకుని వదిలిపెట్టేసి భ్రష్టుణ్ణి అయిపోయానా? నా పాపాలకి నిష్కృతి లేదు. నేను ఇకనైనా వాళ్ళు వచ్చారో తీసుకెళ్ళారో వేరు మాట, నేను మాత్రం భగవంతుని సాన్నిధ్యం చేరాలి. నా పాపములన్నీ తగలపడిపోయేది నా పశ్చాత్తాపం చేతనే. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు. విపరీతమైన పశ్చాత్తాపం పొందాడు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి గంగా తీరానికి వెళ్ళిపోయాడు.